ఒక 2 ఎంపీ సీట్లున్న కమ్యూనిస్టు పార్టీలు మోడీని గద్దె దించుతారా? ముందు మీరు మిమ్మల్ని కాపాడుకోండి, మీ ఉనికిని మీరు కాపాడుకోండి. రోజు అసలు మీకు గుర్తింపే లేదు, రోజు ప్రజలు కూడా మిమ్మల్ని మర్చిపోయారని కూడా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? ఇవాళ నేను ఏం చెప్తున్నంటే, చట్టసభలల్లో నలుగురం ఉన్నామా, ఇద్దరం ఉన్నామా, ముగ్గురం ఉన్నామని కాదు. కానీ ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఇప్పటికి కమ్యూనిస్టులే. ఓకే, ఇవాళ చూస్తూ ఉన్నాం కదా, నరేంద్ర మోడీ వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది రైతాంగం పోయింది, ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టారు. ఓకే, మన మహారాష్ట్రలో పెద్ద ఎత్తున 40-50 వేల మంది రైతాంగం గదిలేరు కమ్యూనిస్టుల నాయకత్వాన. ఇవాళ సమ్మె జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా సమ్మె, లక్షలాది మంది పాల్గొంటూ ఉంటారు. ఇలా చట్టసభలలో కమ్యూనిస్టులు తక్కువ ఉండొచ్చు, కానీ ప్రజలు ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తూ ఉండరు. మరి కిషన్ రెడ్డి గారు అనుకున్నట్టు నిజంగా అంత బలవంతుడైతే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతుని ప్రభుత్వం ఉన్నది, ఆ విషయం మర్చిపోవద్దు. ఇవాళ సంపూర్ణంగా బీజేపీకి మెజార్టీ లేదు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే ఈ ప్రభుత్వం ఇలా ఉండేది కాదు. అవకాశవాద పార్టీలతోని పొత్తులు పెట్టుకొని నిలబెట్టుకుంటుండు కిషన్ రెడ్డి, అంతేగాని నిజంగా ఆ ప్రభుత్వానికి మెజార్టీ లేదు. ఎక్కడైతే అయోధ్య అనుకోరో ఆ అయోధ్యలోనే ఓడిపోయింది. ఏ రామాలయం చూసి దేవుని పేరు చెప్పుకొని మరి దేశ ప్రజలకు ఓట్లు వేయించుకోవాలనుకోరో ఆ సీట్లే ఓడిపోయారు. ఏది అయోధ్యలో ఫైజాబాద్ సీట్. ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ ప్రభుత్వం లేదు. నిజంగా అంత పెద్ద బలంగా లేదు ఇవాళ. కాకపోతే ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అవకాశవాద పార్టీలను పెట్టుకొని రాజ్యం ఉంది. కానీ ఇప్పటికి కూడా కమ్యూనిస్టులు ప్రజల గుండెలో ఉన్నారు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు అది ఏదో సందర్భంగా ఉంటుంది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది, మా పార్టీలో కూడా చర్చ జరుగుతున్నది, అనుకున్నంతగా కూడా కొన్ని అమలు చేయట్లేని ఒక వారం రోజుల్లోపు మీ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు కాంగ్రెస్ సర్కార్ ఎన్నో హామీలు ఇచ్చి ఎంతో ప్రాధాన్యత ప్రజలు కూడా ఓటేస్తాయి, ముందు అనుకున్న మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చిన వాళ్ళకు కూడా అసంతృప్తిగా ఉండేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏం జరుగుతుంది అసలు? సరే, ముఖ్యంగా ప్రభుత్వం ఎన్నికల అనేక వాగ్దానాలు చేసింది. సరే, 2-3 ఎన్నికల వాగ్దానాలు అమలు చేసింది. ఓకే, సరే, ముఖ్యంగా కొంతమేరకు రైతుల రుణమాఫీ అది కూడా పూర్తిగా అమలు కాలేదు. 2 లక్షల రుణమాఫీ అనేది అయింది జరిగింది, ఇంకా చాలామందికి అనేక కొరీలు పెట్టి వాళ్ళకు కూడా అమలు కాలేదు. ఓకే, దాంతోపాటు రైతు భరోసా అది కొంత పూర్తిగా అమలు అవుతలేదు, అంటే ఇప్పుడు ఈసారి కూడా రాలేదు. తర్వాత వృద్ధులకు పెన్షన్స్ 2000కు 4000 రూపాయలు అనేది పెన్షన్స్ కూడా కాలేదు. ప్రధానంగా అయింది ఒక ఉచిత బస్సు మాత్రమే అమలు అవుతా ఉంది. సరే, కొంత సన్న బియ్యం, రైతుల గతంలో దొడ్డు బియ్యం ఉండేది, ఇలా సన్న బియ్యం ఒకటి వచ్చింది. కొంత రేషన్ కార్డులు వచ్చినాయి. సరే, కొంత నియోజకవర్గానికి 3500 ఇండ్లు హౌసెస్ వచ్చినాయి. సరే, హౌసెస్ కూడా కొంత మేరకు పేద వర్గాలకు వచ్చిన, అవి కూడా మళ్ళీ ఇందిరమ్మ కమిటీల పేరుతోనే ఇండ్లు వచ్చినాయి. అది పెద్ద నష్టం జరిగింది. వాస్తవంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలు కాకుండా ప్రజల గ్రామ సభల ద్వారా ఎన్నికైతే న్యాయం జరిగేది. సరే, 2-3 సంక్షేమ పథకాలు వచ్చినా ఇంకా ఈ రైతు భరోసా కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువతరం ఎంతో గత ప్రభుత్వం నిరుద్యోగులకు చాలా మొండి చూపించింది. గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే మాత్రం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. చాలా మందికి అవుట్ సోర్సింగ్లకు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తలేవు, పర్మనెంట్ కాలేదు. అందువల్ల అనుకున్నది నిరుద్యోగ యువతరం చాలా ఇబ్బందులు ఉంది. ఇవాళ చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదు. అందువల్ల ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లెక్కనే ఒక అసంతృప్తి అన్నది వాస్తవంగా కొద్దిగా వర్గాలల్లో బయలుదేరి, ప్రధానంగా యువతరం, ఈ నిరుద్యోగ యువకులు, రైతాంగం కొంత ఇబ్బందికరంగా సమస్యల మీద. ఈ ప్రశ్న నిరుద్యోగుల తరపున అడుగుతాను, ఎందుకంటే చాలామంది వేలాది మంది హైదరాబాద్లో ఉంటున్నారు, అశోక్ నగర్ లైబ్రరీలో చదువుకుంటున్నారు, ఊరికి వెళ్ళలేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు. ఊరికి వెళ్తే ఏమైంది నీ ఉద్యోగం అని అడగడం, వాళ్ళు స్థిరపడాలంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని వాళ్ళు ఈ ప్రభుత్వం మీద నమ్ముకొని ఎలాగో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి ఇక క్యాలెండర్ ఇస్తారు, జాబ్స్ ఇస్తారు అని నమ్మకం పెట్టుకొని ఇప్పటికీ హైదరాబాద్లో వేలాది మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళకు మద్దతుగా పోరాటం చేసే అవకాశం ఉందా? ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరలో నోటిఫికేషన్ వచ్చే విధంగా ప్రతిసారి
రేపో ఎల్లుండో వస్తుంది, త్వరలో కాకుండా ఒక ప్రకటన వచ్చేలాగా మీ పాత్ర ఉంటుందా? సరే, తెలంగాణ అనగానే, తెలంగాణ ఉద్యమం అనగానే నీళ్లు నియామకాలు అనేది ప్రధాన అంశం. గత ప్రభుత్వాల ఉద్యోగ అవకాశాలు చాలా మందికి రాలేదు, నోటిఫికేషన్ రాలేదు. చాలా రకంగా నిరుద్యోగ యువతరం అంతా కూడా నిరాశ చెందింది. ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి యువతరం నిరుద్యోగులు ఈ ప్రభుత్వం అధికారం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కూడా మరి 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, చాలా వరకు ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తలేదు. చాలా నోటిఫికేషన్లు రావడం లేదు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు మాత్రం ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనబడతా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వం మీద కూడా గత ప్రభుత్వం మాదిరిగానే నిరుద్యోగులకు మోసం చేస్తుందని భయపడతా ఉంటారు. అందులో దీంతో నిజంగా మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చెయ్యాలి. ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఏదైతే నిరుద్యోగ యువకులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు హామీలు ఇచ్చారో, హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అది లేకపోతే ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం లెక్కనే ప్రజలు ఆలోచిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సగం అయిపోయింది, దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అసలైన కీలక ఘట్టం అయితే ఉంది. మరి ఇప్పుడు కమ్యూనిస్టు సిపిఐ పార్టీ ఎట్లా ఉండబోతుంది విధానం? మిత్రపక్షంగా కొనసాగుతుందా, లేకపోతే ప్రభుత్వ విధానాల పట్ల ఇక ప్రజా ఉద్యమాలు చేపట్టబోతుందా? సరే, ప్రధానంగా మేము ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా మిత్రపక్షం అని కాకుండా ప్రజాపక్షం, ప్రజల తరపున గొంతుగా నిలబడతాం. అది జనరల్గా కార్మిక వర్గం పట్ల కానీ, రైతుల పట్ల కానీ, ఎవరి పట్ల కానీ. సరే, ప్రభుత్వం మంచి విధానాలు తీసుకున్నప్పుడు తప్పకుండా సమర్థిస్తాం. ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా. గతంలో కేసీఆర్ కూడా నిజంగా రైతు బంధు, తర్వాత రైతు బీమా, ఈ 2 చాలా మంచివి. దాన్ని ఆ ప్రభుత్వం కూడా మేము మద్దతుగా కేసీఆర్ పథకాలు ఉన్నాయి. తర్వాత కళ్యాణ్ లక్ష్మి. సరే, అందువల్ల ఈ ప్రభుత్వం కూడా అది రేషన్ కార్డులు కానీ, సరే హౌజెస్ విషయంలో మాకు కొంత భేదాభిప్రాయాలు ఉన్నా, సరే పేదవాళ్ళకు ఇండ్లు అనేది ఒక ఆత్మగౌరవం సంబంధించిన అంశం. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి ఉంది. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి కూడా కొన్ని బంగారం ఉంది, లేకపోతే అనేక రకాల పథకాలు ఉన్నాయి. ఇంకా కూడా వృద్ధులకు పెన్షన్స్ కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, రైతులకు రైతు భరోసా కానీ, వీటన్నిటి అంశాలు ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒత్తిడి తీసుకొస్తేందుకు పెద్ద ఎత్తున మేము పోరాటాలు సాగిస్తాం. తప్పకుండా ప్రజల పట్ల నిలబడతాం. మాకు పార్టీగా మేము ఇది పార్టీ ప్రయోజనాల కంటే ఎక్కువ పార్టీ ప్రజల ప్రయోజనాలే మాకు మిన్న. మేము శాసన మండలిగా లేకపోతే శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నా మేము ప్రజల పక్షంగా తప్పకుండా నిలబడతామని సందర్భం ఒక స్టెప్ ముందుకేస్తాం. మాకు ఎవరు కూడా స్వాస్థంగా ఆలోచన ఉండదు. పరిశీలన బట్టి మేము ప్రజలు వాళ్ళు నిజంగా మంచి ప్రభుత్వ ప్రజల పట్ల మంచి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తాం. లేకపోతే కటిఫ్ చేసుకోవడం కూడా సిద్ధమే. కానీ నిజంగా ప్రజల తరపున ఉంటే తప్పకుండా రైట్, అది మంచి నిర్ణయం అనుకున్నప్పుడు సపోర్ట్ చేస్తాం. మేము గతంలో కూడా ఇట్నే ఉన్నాం, ఇప్పుడు కూడా మా గత పార్టీ కూడా అట్నే మేము ఆలోచన చేస్తాం.